హలో చెక్. సౌండ్ రావట్లేదు. సౌండ్ రావట్లేదా? సౌండ్ ఎక్కువ. ఏంటి? చలేస్తుంది. చలేస్తుందా? నిజంగా చలేస్తుంది. ఏం చేద్దాం? ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలంటే ఏం చేయాలి? ఎల్ఆర్ఎస్ కట్టాలి. ఎల్ఆర్ఎస్ కట్టాలా? ఎల్ఆర్ఎస్ కావాలా? అందుకే పిఎస్లు అలా ఎల్ఆర్ఎస్ కాదు, ఏదో ఒకటి చేయాలంటే ఎల్ఆర్ఎస్ కట్టాలా? ఏం లేకుంటే ఏం చూస్తున్నావు? చలేస్తుంది. చలేస్తే నన్ను ఏం చేయాలి? ఇక్కడ చూస్తున్నాను. యాంకర్ ఎక్కడ? ఎందుకు? ఇక్కడ ఉంటుంది. చలేస్తుందా? అంతే రావాలా? అంత క్యూట్ గా పిలిచావు రానా? నీకు చలేస్తే కావ్య వచ్చింది, మరి నా సంగతి సుమంత్. వాట్ ఈస్ దిస్ కాంబినేషన్? నో కన్ఫ్యూజన్, గ్రేట్ కాంబినేషన్. సుమంత్ నాకు టక్ ఓకే, మీకు ఓకేనా? సుమంత్ సుమంత్ ఎక్కడికి రావాలి? ఓకే. ఏం నాన్న? సిగ్గుపడకు, చచ్చిపోవాలనిపిస్తుంది. సరే కానీ ఒక నిమిషం, ఈ సాక్స్ తీసుకోవాలి కొంచెం. నీదే. కొంచెం వేయాలా? ఏమైంది? ఎక్కడ కొట్టింది? ఏంటి? కరోనాలో అందరికి అన్ని కానీ. సరే కానీ నువ్వు ఆర్టిస్టా? సరే చూద్దాం. ఈ రోజుల్లో కావ్య కావ్య గారు తొందరగా గొప్పవాళ్ళు కావాలంటే ముందుగా ఏం కావాలండి? ఏం చేయాలి? ఏదో ఒకటి చెప్పండి. తొందరగా ఫేమస్ కావాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? ఇలా బిగ్ బాస్ చేయాలా? ఏం చేయాలి? బీబీసీలో ఫ్లాట్ కొనాలా? బీబీసీలో ఫ్లాట్ కొనాలి. నువ్వు కూడా కొంటావు కానీ నువ్వు ఆర్టిస్ట్ కదా? ఎక్కడైనా ప్రోగ్రామ్ స్టార్ట్ ఎక్కడున్నావు? ఇక్కడే. ఇట్లా నువ్వు మారవా? మారవా నువ్వు? అస్సలు నువ్వు ఆర్టిస్ట్ కదా? ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి? పేమెంట్ది. పేమెంట్ కాదు, మూమెంట్ కావాలి. ఏం చేయాలా? ఫస్ట్ మన పేరు చెప్పాలి. అవసరమే. దిస్ ఈస్ డిడిఎస్ అంటేనా? డొనాల్డ్ డక్ సతీష్. డొక్కు కాదు. సరే సార్, యువర్ గుడ్ నేమ్? భాష. మళ్ళీ భాష గారా? భాష గారు మీరు చెప్పండి సార్. ఇంకా తొందరగా ఫేమస్ కావాలంటే ఈ రోజు నవడేస్ ఏం కావాలి? ఆధార్ కార్డు కదా? ఏం చేయాలి సార్? పొలిటీషియన్. ఎల్ఆర్ఎస్ కానీ టిక్ టాక్ తీసేసారు కదా చైనా వాళ్ళది. అది కాదు, మీరు చెప్పండి. తొందరగా ఫేమస్ కావాలంటే ఏం చేయాలి? ఇలా టక్ అవ్వాలి. ఏం చేయాలన్నా? గుండు తీసుకోవాలా? గుండు తీసుకుంటే ఫేమస్ అవుతారా? అయ్యారా? ఎవరినన్నా? లలిత. ఏనన్నా?
కాదు లోపలికి రాదు. మా గుంటూరుకే కాదు మా ఈసారి బంగారం కొనేటప్పుడు మాస్క్ పెట్టుకోండి. మాస్క్ పెట్టుకోండి. సరే అది కాదు కానీ నీకు 1 కోటి రూపాయలు ఇస్తే ఏం చేస్తాం? నువ్వేం చేస్తావు? ఆబ్వియస్లీ నేనైతే ఫ్లాట్స్ కొంటా ఈజీగా. బీబీసీలో. కావ్య నువ్వేం చేస్తావు? నీకు డ్రెస్ కొంటాను. డ్రెస్ ఉంటుందండి. ఏ డ్రెస్ కావాలి? పనిచేస్తావు. రైట్. ఏం డ్రెస్? పనిచేస్తావు. నీ నోరు మూసుకో. సరే నిజం చెప్పు, నువ్వేం చేస్తావు? సినిమా తీస్తా. సినిమా తీస్తావా? అక్క ఎవరు? ఏ, మీరే. హాయ్ అక్కయ్య.
చెప్పుకోవాలి, నాకు ఇచ్చిన టైమే చాలా తక్కువ. సో మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి బీబీజీ ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి విద్యార్థికి తనదైనటువంటి బాణి ఉంటుంది. మరి ముందుగా నాదైనటువంటి బాణిలో ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎవరైనా కొంతమంది సినీ ప్రముఖులు కానివ్వండి, రాజకీయ ప్రముఖులు కానివ్వండి, వీరందరూ విచ్చేస్తే ఏ విధంగా ఉంటుంది? ముందుగా నా స్పెషల్ అండి, ఒక వాయిస్ ఇమిటేట్ చేయడానికి నేను స్పెషల్. అది ఎవరంటే నథింగ్ బట్ ఎన్బీకే. ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, ఒకసారి గట్టిగా వేసుకోవాలి ఫ్యాన్స్ ఉంటే. సరే ఓకే, బాలకృష్ణ గారిని ఒక 2-3 వేరియేషన్స్ చూపిస్తాను. ముందుగా బాలకృష్ణ గారిని గౌతమిపుత్ర శాతకర్ణి అనే మూవీలో అయిన డైలాగ్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది? అదే బాలకృష్ణ గారిని ఐసరవుతున్న అనే మూవీలో తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది? అదే బాలకృష్ణ గారి ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? సో 3 వేరియేషన్ ఇద్దాం. ముందుగా గౌతమిపుత్ర శాతకర్ణి. మా నేత్రయాత్రను గౌరవించి, మా ఏడు బడిని అంగీకరించి, మేమేదో గంగాన్ని మా రాయి వారికి స్వాధీనం చేసి మీరు మా సముద్రవుతారని ఆశిస్తున్నాం. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా, ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం, ఇక ఉనికిని చాటుకున్నాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పద్ధతి ప్రజల్లో ప్రచారం చేద్దాం. దొరికిన వాడిని తురుపుదాం, దొరకని వాడిని తరుముదాం. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం. విధంగా బాలకృష్ణ గారిని గౌతమిపుత్ర శాతకర్ణి అనే మూవీలో తీసుకొచ్చాను. అదే బాలకృష్ణ గారిని పైసా వసూలు, మరి అందులో తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఇమీడియట్ గా ఒక జానపద చిత్రం నుంచి ఇమీడియట్ గా కమర్షియల్ మూవీ ఏ విధంగా ఉంటుంది? అన్నా 2 బ్యాంకుల టికెట్లు కావాలి. సినిమా కంటే ఇంకేంటి? అండ్ హీరో యు ఆర్ ది కమెడియన్ అండ్ వెల్కమ్ టు మై హీరోయిన్. దిస్ ఇస్ an action film. తమ్ముడు, నేను టైగర్ బుక్ సినిమా చూడాల, కానీ అందులో పులి నాలాగే ఉంటుంది అని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదు మీరే చెప్పాలి. మనిషి బతుకు తెలుగులేదా? తెలుగులేవా? కేవలం నేను తగినోళ్ళే దేహాలు పోయించాను. తూ క్యాలే హౌరే రామకృష్ణ దేవ చదువు పెరిగా మంది టికెట్ మ్యాచ్ తప్ప ఏది పనికిరాదు. ఏదో బాలకృష్ణ గారిని పైసా అవసరం మూవీలో తీసుకోవచ్చు సార్. ఎవరికైనా నచ్చితే గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ చప్పట్లు థ్యాంక్ యూ. మరి ఈ రోజున మీకు అందరికీ ఒక విషయం చెప్పాలండి. నేను మహానాయకుడు షూటింగ్ పెడితే బాలకృష్ణ గారు గుర్తుపెట్టి పిలిపించారు. సో నీ వీడియోస్ చూస్తూ ఉంటానని చెప్పేసి. సో మరి ఆయన ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసి మాట్లాడితే బీబీజీ గురించి ఈ విధంగా ఎందుకు అడుగుతున్నారు? ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. మరి ఇది ఇది బీబీజీ మరి ఈ విధంగా మీరు ఈ అవార్డు ఫంక్షన్ ని నిర్వహించరు. మరి కేంద్రంలో శ్రీకృష్ణుల వారు చెప్పినట్టు పవిత్ర సాధువులు వినయ సాహిత్యం చూసుకుందాం. ధర్మ సంతాపన ఆదాయ తర్వాత సభమామి మరి ఈ విధంగా ఏం బ్రదర్ ఎందుకు వస్తున్నావు? ఫోన్ పట్టుకున్నావేంటి? మాట్లాడుతున్నా మీకు ఎంతసేపు మాట్లాడాలి? డైలాగ్ చెప్పండి, చెప్పండి ఉండండి. 2-3 రకాల వాయిస్ మోడలేషన్స్ లో తీసుకొచ్చండి. మరి అదేవిధంగా సరదాగా ఈ రోజున ఈ కార్యక్రమానికి మరొక కమెడియన్, యాక్టర్, డైరెక్టర్, హీరో, విలన్ అన్ని ఒక వ్యక్తిలోనే ఉన్నటువంటి వ్యక్తి సరదాగా పోసాని కృష్ణుడి గారు వచ్చారు. ఆయన మాట్లాడే విధంగా ఉంటుంది. రాజా మగరాజా, ఐ లవ్ యూ రాజా.
ఇంకో డైలాగ్ చెప్పంటావు రాజా, నిన్ను కానీ ఎవరైనా సరే ఎప్పుడైనా సరే నీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందని అడిగితే లేదని మాత్రం చెప్పొద్దు రాజా. ఎందుకో చెప్పంటావు రాజా, టూత్ పేస్ట్ లో ఉప్పు లేదని నువ్వు చెప్పగానే కాజలు కానీ సమంత కానీ మీ ఇంటి డోరు పత్రుకుంటున్నావు వస్తా రాజా. డోరు మిగిలిపోతే డబ్బులు పోకే కదా రాజా, కొత్త డోరు పెట్టుకోవాలిగా. అందుకే టూత్ పేస్ట్ లో ఉప్పు లేదని మాత్రం చెప్పొద్దు రాజా. ఏసునాదా అభివృద్ధి దేనికి హతముడు దేనికి? ఏమండి మీ దగ్గర ఖచ్చితమైన టైం చూస్తా, ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టిస్తా. ఐ లవ్ యూ రాజా. ఇంకెంతసేపు మాట్లాడాలి రాజా? బాయ్ రాజా. ఏదైనా పోతాను అదేవిధంగా మరొక యాక్చువల్గా ఈ కరోనా ప్రభావం వల్ల దాదాపు నేను ఒక 6 months తర్వాత ఈ ప్రోగ్రాం చేస్తున్నానండి. థ్యాంక్ యూ. నిజంగా నాకు సంతోషంగా ఉంది. నా తర్వాత మళ్ళీ స్టేజ్ ఎక్కాను. సో అదేవిధంగా ఈ రోజున ఇక్కడ మన ఫ్యాన్స్ ఆర్ మన బీడీ ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ ఉన్నారా? ఓకే అండి. సరదాగా విజయ్ దేవరకొండ గారు అర్జున్ రెడ్డి సినిమాలో తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది వాయిస్? అరే అమ్మాయి, మన లైఫ్ లో మనకేమన్నా అయితే మనం పోతే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారా నా లైఫ్ లో పోయి పిల్ల. అరే ఒక 6 months మనం ఇక్కడ నింపితే ఇట్లా ఉన్నది. మనం వెళ్ళిపోయిన తర్వాత ప్రతి సంగతి ఏంటో ఆలోచించా. అరే అమ్మాయి ఇక్కడ చెప్తున్నా ఈ విధంగా అర్జున్ రెడ్డి మరి అదే విజయ్ దేవరకొండ గారి వాయిస్ ని పెళ్లి చూపులు అనే మూవీ నుంచి తీసుకుంటానండి. చాలా లైట్ గా ఉంటుంది. అదే విధంగా అరే అంకుల్ ఏంటి అంకుల్ ఇది? ఆడపిల్లంటే ఇంకా పెళ్లి చేసి పిల్లల్ని కనడేనా అంకుల్? మీ అమ్మాయికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అంకుల్, మీకంటే ఎక్కువ సాధిస్తుంది. అరే ఇంకట్లా చూస్తున్నాను అంకుల్, ప్లీజ్ అంకుల్ ఒక్క అవకాశం మీ అమ్మాయికి ఇచ్చి చూడండి అంకుల్. పెళ్లి చేసి పిల్లల కన్నా తప్ప ఆడవాళ్ళకి ఏం లేదా అంకుల్? అరే చూడండి అంకుల్, ఇక్కడ ఎంత మంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఎంత సాధించిండు. ఒక్కసారిగా సరదాగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్ష నాయకులు 2 తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకుంటే ఏ విధంగా? ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆయన న్యూట్రేట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? సార్ ప్లీజ్ చేయండి. కేసీఆర్ గారు ఈ రోజున థ్యాంక్ యూ ఆయన ఈ రోజు ఇక్కడికి విచ్చేస్తే సరే ఎవరు కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ కొంచెం చొరవ ఉంటుంది, ఎవరు కూడా దీన్ని పర్సనల్గా తీసుకోవద్దు. సరే కేసీఆర్ గారు వస్తే ఏ విధంగా ఉంటుంది? ఆయన యొక్క హావభావాలు మ్యాగజైన్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి? ఏదండి తెలుగు